నాకు షుగర్ ఉంది, యూరిన్ ఆపుకోలేకపోతున్నా, యూరిన్ లీక్ అయిపోతుంది అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. ముందుగా ఇది రావడానికి ఒక 5 కామన్ రీజన్స్ చెప్తాను వినండి. అయితే షుగర్ ఉన్న వాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా వస్తుంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బ్లాడర్ అనేది యూరిన్ అయితే ఎక్కడైతే స్టోర్ అవుతుంది కదా దాన్ని బ్లాడర్ అంటాం. అది ఇరిటేట్ అవ్వడం వల్ల యూరిన్ అనేది లీక్ అయిపోతుంది. సెకండ్ ఏంటంటే షుగర్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది కదా అప్పుడు కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి ఏంటంటే ఎలా అయితే కాళ్ళలో నరాలు ఎఫెక్ట్ అవుతాయో అలానే బ్లాడర్ దగ్గర ఈ యూరిన్ స్టోర్ అయ్యే బ్లాడర్ దగ్గర కూడా నరాలు ఉంటాయి కదా అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా యూరిన్ అనేది ఇలా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే లేడీస్ లో ఈ సర్జరీస్ వల్ల లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుంది ఈ మజిల్స్ పెల్విక్ మజిల్స్ ఏదైతే ఉంటాయో అది వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది యూరిన్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కామన్ రీజన్స్. మరి ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉంటే మీకు డయాబెటిక్ న్యూరోపతి ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా ఇంకా ఇంటెన్సిఫై అవ్వకుండా ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మాటి మాటికి రావు. ఈ లేడీస్ లో ఏంటంటే ఈ పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అయినా కూడా మీకు ఇలా ప్రాబ్లం ఉంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అయితే దాని రిలేటెడ్ మెడిసిన్స్ కూడా రాస్తారు. అర్థమైంది కదా. మరి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.